టీవీ 999 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘంలో ఇల్లందు ప్రముఖ బీసీ నాయకులు చేరిక. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఇల్లందు పట్టణ అధ్యక్షులు మరియు ఇల్లందు నియోజకవర్గ అధ్యక్షులు కోసికొండ సత్యనారాయణ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీసీ సంక్షేమ సంఘం సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు పామర్తి అంకినీడు ప్రసాద్ గౌడ్ మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి కుడిక్యాల సమ్మయ్య సమక్షంలో బీసీ అన్ని కులాల నుండి తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘంలో ప్రముఖులు చేరారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యులు మాట్లాడారు. బీసీలు అన్ని విధాలుగా వెనుకబడిపోతున్నారని, బీసీలలో ఐక్యత భావం లేకపోవడంతో అగ్ర కులాల వాళ్ళు అణగదొక్కుతున్నారని, భారత రాజ్యాంగం ప్రకారం బీసీలకు రావాల్సిన హక్కులను పోరాడి సాధించుకుందామని అన్నారు. అంతేకాకుండా అతి త్వరలో ఇల్లందు నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని బీసీ కులాల నుండి బీసీ సంక్షేమ సంఘం స్ట్రాంగ్ కమిటీ ఏర్పాటు చేసి బీసీలు అన్ని కులాల వారు ఐక్యతతో ముందుకు సాగుతామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గంధెం సదానందం, కొడాలి రాజేందర్, కందకట్ల భిక్షపతి, బంటు ఐలయ్య, కీన్ టైలర్ నాగేశ్వరరావు, భాస్కర్, వై ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. మన బీసీలు ఈ రోజున ఈ కార్యక్రమం జరగటం చాలా సంతోషమైన విషయము. ఇప్పుడు బీసీలు అన్ని రకాలుగా వ్యాపారాల్లో కానీ బిజినెస్లో కానీ వీటిలో ముందంజలో ఉండాలని కోరుతున్నాను. ఈ గుణగణాలు రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరగటం చాలా సంతోషమైన విషయము. ఇప్పుడు వరకు మన బీసీలు చాలా వెనకబడి ఉన్నాము. ఈ రకంగా అన్నిట్లోనూ మనము రేపు వచ్చే పంచాయతీలు, మున్సిపాలిటీలు, కోఆపరేటివ్ ఎలక్షన్లో కూడా అన్నిటిలో మన బీసీలు ముందంజలో ఉండాలని కోరుతున్నాను. ఈ రకంగా నేను ఒక జిల్లా అధ్యక్షుడిగా జిల్లా మొత్తం మన బీసీలు ఎక్కడ నుంచున్నా కోఆపరేటివ్లైనా, మున్సిపాలిటీలైనా, సర్పంచులైనా నేను సహకరిస్తానని నేను హామీ ఇస్తున్నాను. ఈ రకంగా మన జిల్లాలోనే ఇప్పుడు కేటీపీఎస్లో, సింగరేణిలో ఎంతో మంది మన బీసీలు ఉన్నారు. వాళ్ళు కూడా ఉద్యమంగా ముందుకు రావాలని కోరుతున్నాను. ఇంతకన్నా ముందల వాళ్ళు అగ్ర కులాలకు భయపడి ఎవరి సీట్లలో వాళ్లే ఉన్నారులే గాని బయటకు వచ్చి మన బీసీలకి సహకారము వెనకాల నుండి చేశారులే గాని ఎదురుగా చేయలేకపోయారు. ఇప్పుడు నేను అన్ని రకాలుగా నేను ఎదుర్కొంటానని నేను హామీ ఇస్తున్నాను. మీకు ఎలాంటి భయం లేదు. మన బీసీలకి అన్ని సహకారాలు చేయాలని కోరుతున్నాను. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీసీ సంక్షేమ ఆధ్వర్యంలో ఇల్లందు నియోజకవర్గం కానివ్వండి, ఇల్లందు మండలంలో కానివ్వండి, కోసిక సత్యనారాయణ గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో బీసీల యొక్క ఐక్యత మున్ముందు అభివృద్ధి చెందాలి. వాళ్ళకు రావాల్సినటువంటి రాజ్యాంగంలో రావాల్సినటువంటి హక్కులు కూడా మనం పోరాడి తెచ్చుకోవాలి. మరి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి 42 బీసీ శాతాన్ని కూడా మనకు దక్కవ్వకుండా 12% మనకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో అన్ని పార్టీల వాళ్ళు కూడా మేము బీసీ ఉల్లంఘనలు చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చారు. కానీ ఎవరు చేస్తారో ఎవరు చేయరు అనేది లేదు. ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాల ఐక్యతలు కూడా ఒక ఐక్యవేదిక ఏర్పాటు చేస్తున్నారు హైదరాబాద్ లో. వాళ్ళందరూ కూడా ఐక్యంగా ఉండి ఈ బీసీ యొక్క రాజ్యాంగంలో ఉండబడేటువంటి హక్కును మనకు పొందపరిచే విధంగా ఉన్నట్టయితే రేపు పొద్దున భవిష్యత్తులో కూడా రాబోయే తరాల పిల్లలు కూడా ఉద్యోగాలు కానివ్వండి, ఏ రకమైనటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రయారిటీస్ ఏదైనా కూడా బీసీలకు కరెక్ట్ న్యాయం జరగాలి. అది ఫైనాన్స్ విషయంలో కానివ్వండి, ఏ రకంగా కూడా వాళ్ళకు అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈ ఇల్లందులో ఈ రోజు జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి చాలా మంది అన్ని కులాల వాళ్ళు కూడా స్పందించేసి వాళ్ళ అభిప్రాయాలు చెప్పినందుకు మా జిల్లా బీసీ సంక్షేమం నుంచి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు మరి మీరు ఈ రోజున బీసీలో చేరారు, చాలా సంతోషం.
మీ మీద ఒక బాధ్యత ఉంది. మీరు కండవ కప్పుకున్నారు, పార్టీలో చేరారు. అది ఒక 1000 రూపాయలు పోయినా పర్లేదు, కానీ మీ భుజం మీద ఉన్నటువంటి బాధ్యతలు మాత్రమైతే మీరు దించకూడదు. అది చాలా ఏ మీటింగ్ లో పోయినా నేను బీసీ అనే చెప్పి గర్వంగా తెలియదంటే నీతో పాటు ఇంకో 10 మంది వస్తారు. ఆ 10 మంది 100 మంది వస్తారు, 100, 1000 మంది వస్తారు. కానీ ఈ యొక్క విషయాన్ని, ఉద్యమాన్ని చాలా జాగ్రత్తగా చేయండి. మీ వెనకాల జిల్లా కమిటీ అధ్యక్షులు ప్రసాద్ గారు, నేను జనరల్ సెక్రటరీగా కుడిక్యాల సమయ గారు, మీరు ఎప్పుడు పిలిచినా ఏ సంఘటన జరిగినా కూడా ఫోన్ ద్వారా కూడా జిల్లా అధికారులతో కానివ్వండి, ఇంకా రాజకీయ నాయకులతో కానివ్వండి, మన అధికారాల గురించి, మన రాజ్యాంగం గురించి పోరాడి చేస్తామని చెప్పేసి సమన్వయంగా మీ అందరూ తెలియజేస్తూ ఇల్లందు పట్టణ ప్రజలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఇల్లందులో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. దీనికి మన జిల్లా అధ్యక్షులు ప్రసాద్ గారు, అలానే ప్రధాన కార్యదర్శి అయిన సమ్మయ్య గారు చేయడం జరిగింది. ఈరోజు ఈ చేరికల్లో ముఖ్యంగా నాకు సహకరించిన రాజేందర్ గారు కానివ్వండి, గందే సదానందం గారు కానివ్వండి, అలానే బంటు ఐలయ్య గారు, కీన్ టైలర్ నాగేశ్వరరావు గారు, భాస్కర్ గారు, కందిగట్ల భిక్షపతి గారు, వీరందరూ కలిసి మరి రాబోయే రోజుల్లో ఒక మంచి కమిటీ, స్ట్రాంగ్ కమిటీ వేసి అన్ని కులాలతోని మేము సంఘాన్ని ఏర్పాటు చేసి ఇల్లందులో ఉన్న బీసీ కులాలందరినీ కూడా ఏకం చేసి మరి రాబోయే మున్సిపల్ ఎన్నికలు కానివ్వండి, మన చైర్పర్సన్, మన మండల ఎన్నికలు కానివ్వండి, అలానే సర్పంచ్లు కానివ్వండి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, దీనన్నింటిలో కూడా ఇప్పుడు మన ప్రధాన కార్యదర్శి గారు చెప్పినట్టుగా రాజ్యాంగంలో పొందుపరిచిన 42% కాకుండా మాకు 44% కావాలి. వీలైతే ఇంకా పెరగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈ భారతదేశంలో ఉన్న 78% బీసీలమే ఉన్నాం మేము. కాబట్టి అత్యధికంగా మాకు కావాలి. కొత్తగూడెం జిల్లాకు వచ్చేసరికి ఒకే ఒక బీసీ జనరల్ సీట్ ఉండే, అది కూడా ఈ రాజకీయ పార్టీ వాళ్ళు మరి అగ్రకులానికి కేటాయించడం జరిగింది. దీన్ని మేము ఈ బీసీ సంఘం తరఫు నుంచి మేము ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఉన్న ఒక సీటు కూడా బీసీలు కేటాయించాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో బీసీలందరూ ఐక్యతను సాధించి మేము ముందుకు సాగుతామని చెప్పి కోరుకుంటున్నాం. బీసీ సంక్షేమ సంఘం బీసీ సోదరులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఒక మంచి కార్యక్రమాన్ని ఈ రోజున జిల్లా అధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి సమయ అన్నగారు, గోచుకొండ సత్యనారాయణ గారు, ఇక్కడ తదితర పెద్దలందరూ కూడా మరి బీసీల ఐక్యతను చాటిస్తూ ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు ఈ టౌన్ లో నిర్వహించడం జరిగింది. సో ఈ కార్యక్రమం నేను ఒక బీసీ బిడ్డగా గత ఎన్నో సంవత్సరాల నుంచి బీసీల కోసం పోరాటం చేయడం జరిగింది. బీసీలపై జరుగుతున్న అన్యాయాలు కానివ్వండి, అక్రమాలు కానివ్వండి, వాటన్నిటిని ఎప్పటికప్పుడు ఖండిస్తూ ముందుకు వచ్చాం. సో ఈ కార్యక్రమంలో ఇంకా రాజకీయాలకు అతీతంగా అనేక కుల సంఘాలు ఉన్నటువంటి బీసీ నాయకులందరూ కూడా, కార్యకర్తలు కూడా వచ్చేసి తరలిగా వచ్చేసి ఆయా సమస్యల పైన కూడా మేమందరం కూడా పోరాడతామని చెప్పి, అండగా ఉంటామని చెప్పి జిల్లా నాయకత్వం కూడా మనకు భరోసా ఇవ్వడం జరిగింది. మరి జాదుల శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వంలో మరి మేమందరం కూడా బీసీ ఈ సంఘంలో పనిచేయడం కోసం మరి సోదరులందరూ కూడా ముందుకు రావడం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా జిల్లా నాయకులకు కూడా ధన్యవాదాలు. ఇల్లందు పట్టణం నుంచి ఇచ్చేసినటువంటి మన యొక్క సోదరులు, బీసీ సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అనేక కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామని మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. బీసీ సంఘం ఇల్లందులో దాదాపు నేను 40 సంవత్సరాలు పనిచేయబట్టి సింగరేలో పనిచేశాను. నేను రిటైర్మెంట్ కూడా అయినా, కానీ బీసీ సంఘం ఎక్కడుందో ఎవరికి తెలియదు. కానీ ఇవాళ బీసీ సంఘం అంటూ ఒక ప్రెసిడెంట్, ఒక సెక్రటరీ, ఒక కొత్తగూడెం జిల్లా నుంచి ఇల్లందుకు వచ్చి ఒక గోచుకొండ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇవాళ వీళ్ళందరినీ తెలియపరచడం చాలా నాకు హ్యాపీగా, సంతోషంగా ఉంది. కానీ ఎక్కడ ఏది అన్యాయం జరిగినా ఈ బీసీ సంఘం ముందుకు రావాలి, ఈ బీసీ సంఘం పనిచేయాలి. మాటలతో గ్యారెంటీ చేయకూడదు. బీసీ సంఘం ముందుండాలి, ముందు పనిచేయాలి. ఒక ముస్లిం సోదరుని ఎవరన్నా రోడ్డు మీద పడితే 100 మంది వస్తారు, కానీ ఒక బీసీ వాడు రోడ్డు మీద పడితే వాడు తాగి పడిపోయిందంటారు. ఎందుకు ఆ కారణం? అది ఎందుకు చేయకూడదు? ఇలాంటి మనం ప్రతి విషయంలో ఎదుర్కోవాలని నేను జిల్లా నుంచి వచ్చిన నాయకులకు, మరి గోచుకొండ సత్యనారాయణ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. బీసీ సంఘం తరఫున సమావేశం
పరిచిన మా సత్యనారాయణ గారికి, జిల్లా అధ్యక్షుల వారికి, ఉపాధ్యక్షుల వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. అట్లనే ప్రతి మీటింగ్ కూడా సక్సెస్ఫుల్గా జరపాలని సత్యనారాయణ గారికి కోరుకుంటున్నాను. ఈ రకంగా ఈ కార్యక్రమాలు చేయడానికి బీసీ నాయకులు ముందుకొచ్చి మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని మన బలపరిచినందుకు చాలా డిస్టిక్ అధ్యక్షుల వారందరికీ, కార్యదర్శికి, అలాగే మరి టౌన్లో ఉన్నటువంటి సత్యనారాయణ గారు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి మరి మమ్మల్ని బలపరిచి బీసీని మళ్ళొకసారి పురుగొలిపినందుకు చాలా ధన్యవాదాలు. మరి మేమంతా తప్పకుండా మరి పై నాయకత్వం చెప్పినట్టుగా నడుచుకొని బీసీల అభివృద్ధి కోసం తోడ్పడతామని మాటిస్తున్నాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జబర్దస్త్ రాజమౌళి. మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి TV999 న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ TV999 తెలుగు న్యూస్ ఛానల్. ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను, ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే TV999 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.